రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 119వ సంకీర్తన 50వ చరణము. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. మరి మానవులుగా మనకు లోకంలో బాధలు, కష్టాలు, కన్నీరు, దుఃఖము కలుగుతూనే ఉంటుంది కదండి. అయితే ఈ బాధలు వచ్చినప్పుడు, ఈ దుఃఖం వచ్చినప్పుడు, ఈ కన్నీరు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనల్ని ఆదరించడానికి, లేదా మనల్ని ఓదార్చడానికి, లేదా మన హృదయంలో ఉన్నదాన్ని పంచుకోవడానికి ఎవరో ఒకరు కావాలని చెప్పి మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరో ఒకరికి పంచుకోవాలని చెప్పి మనము ఆశపడుతూ ఉంటాం. వారు మన బాధలు వారు పంచుకుంటే మన బాధ తగ్గుతుంది అని మనం భావిస్తూ ఉంటాం. మరి అలా మనల్ని ఓదార్చేటువంటి వారు కావాలని చెప్పి మనము కోరుకుంటూ ఉంటాం. మరి మన స్నేహితులకు కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ, లేదా మన యొక్క బంధువులకు కానీ మనం ఈ యొక్క మాటలను మనము తెలియజేస్తాం. మన బాధను వారితో మనం పంచుకుంటూ ఉంటాం. అప్పుడు మనకు కొంచెం సేద తీర్చబడినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది చాలా స్పష్టంగా ఏమిటంటే, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీవు కష్టంలో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు, ఈ లోకము నీ బాధలో నీ కన్నీరును తుడవకపోవచ్చు, కానీ ఈ లోకము నిన్ను ఆదరించకపోవచ్చు, కానీ ఈ లోకంలో ఉన్న ఎవ్వరు నిన్ను ఆదరించినా అది నిజమైనటువంటి ఆదరింపు కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో అది నిన్ను బ్రతికించేది ఉంటుంది. హల్లెలూయా. మరి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నట్టుగా నిజముగా దేవుని యొక్క వాక్యము మాత్రమే మనల్ని బ్రతికించగలదు. ఆయన నోటి మాట మాత్రమే మనల్ని నడిపించగలదు. ఆయన మాత్రమే మన కష్టం నుంచి, మన యొక్క కన్నీటి నుంచి మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చి బయటకు తీసుకురాగలడు. వాక్యమే కనుక లేకపోతే మనము ఆ రోజున చచ్చిపోయేటువంటి వారము ఉంటాం. ఈరోజు అనేకమైనటువంటి పరిశీలన చేసి చెప్తున్నారు ఏంటో తెలుసా, క్రైస్తవ స్త్రీలట చాలా ధైర్యం కలిగి ఉంటారట. ఎందుకు అనంటే, క్రైస్తవుల స్త్రీలకి ఏముంది అంటే వాక్యం ఉంది. వారు దుర్వార్తకు జడైరు. వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క హృదయాన్ని బలపరుచుకుంటూ ఉంటారు. వాక్యం చేత తమను తాము కట్టుకుని పరిశుద్ధాత్మ దేవుని చేత వారు నడిపింపబడతారు కనుక వారు ధైర్యం కలిగి జీవిస్తారు. కాబట్టి మరి ఇక్కడ బ్రతకడానికి లేదా ధైర్యంగా ఉండడానికి కారణం ఏమిటి అని కనుక మనం చూస్తే అది వాక్యము. వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనలో ఉన్నప్పుడు, వాక్యము మనలో నిలిచి ఉన్నప్పుడు అది మనల్ని జీవింపజేస్తుంటుంది. మనము ఏ పరిస్థితి గుండా వెళుతూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితిలో మనకి నెమ్మదిని మనకి కలుగజేసేదిగా ఉంటుంది. పరిస్థితులను చూసి మనం భయపడేటువంటి రీతిగా మనం ఉండం, కానీ ఆ యొక్క పరిస్థితులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి వచ్చినటువంటి దాన్ని ఎదుర్కొని మనం విజయము పొందేటువంటి దిశగా మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. మనకు నెమ్మదిని మనకి ఇస్తే, నిజమే ఈరోజు నెమ్మది లేనిటువంటి జీవితాలు ఎన్ని ఉన్నాయో, నెమ్మది లేక, సమాధానం లేక అనేక మంది ఈ యొక్క దినమును చూడలేక వారు కనుమరుగైపోతున్నారు. మరి ఈ దేవుని యొక్క వాక్య భాగం మనకు నెమ్మదినిస్తుంది. ఏ సమయంలో ఎలా మనము జీవించాలి, మనము నడుస్తూ ఉన్నప్పుడు, లేదా పండుకుంటూ ఉన్నప్పుడు, లేదా మనము తింటూ ఉన్నప్పుడు మన వాక్యమును ధ్యానించాలి అనేటువంటి విషయము మనకి నేర్పిస్తుంటుంది. మనకి ధైర్యమునిచ్చి, బలమునిచ్చి, మనకున్నటువంటి సమస్యల్లో మనం ఎలా పోరాడాలో నేర్పించి, దేవుని యొక్క మార్గమును అనుసరించుట మనకు నేర్పించి, మనకు కలిగినటువంటి బాధ, మనకు కలిగినటువంటి దుఃఖం అంతటి నుంచి మనల్ని విడిపించి మనకు సహాయం చేసేటువంటిదే ఈ యొక్క వాక్యం. ఈ యొక్క వాక్యము మనము గనక భుజించినట్లయితే, ఈ యొక్క వాక్య ప్రకారంగా మనం గట్ల నడిచినట్లయితే మనము ఖచ్చితంగా సమాధానం పొందుకుంటాం. మనం ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప విజయాలను మనము చూడగలుగుతాం. కాబట్టి వాక్యంను హృదయంలో భద్రపరుచుకుందాం. వాక్యంను హృదయంలో మరి ఉంచుకుని మనము జీవితాన్ని కొనసాగించేటువంటి వారము పొందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు స్తుతించుట. ఆయన యొక్క వాక్యం చేత ప్రభా మమ్మల్ని నింపుమయ్యా. ఆయన యొక్క వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. నిజమే ప్రభా. ఆయన తన్ని మేము సమాధానం లేనిటువంటి స్థితిలో ఆయన తల్లి నాయన యేసయ్యా మాకు సమాధానం, నెమ్మదిని ఇచ్చేది కానీ యొక్క వాక్య భాగం ఉంది ప్రభా. మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన యొక్క మాటలు అయా మా హృదయంలో భద్రపరిచి వాక్యమును అనుసరించి జీవించుటకు మాకు మా అందరికీ నేర్పించమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాదసనే చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.